అందరికీ నమస్తే అండి. ఒక ఇంపార్టెంట్ అంటే ఈరోజు అసెంబ్లీలో అమరావతి తీర్మానం మీద చర్చ జరిగి తీర్మానాన్ని ఆమోదించారు కదా. సో ఇది ఎలా జరిగింది, దీనిలో తీర్మానంతో పాటు రాజధాని శాశ్వత రాజధానిగా వేసేందుకు పునాదులు తీర్మానం చేయడంతో పాటు రాజకీయపరమైన చర్చ, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నగ్నంగా నిలబెట్టారు. ఆ హెడ్డింగ్ ఎందుకు పెట్టానంటే, ఒక రకంగా వైసీపీ చేసిన తప్పులను పోసగుచ్చినట్టు మరోసారి అన్నీ గుర్తు చేశారు. ఈరోజు సభలో దాదాపుగా 30 మంది మాట్లాడారు. ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, అందరూ కలిపి మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ చేసిన ఒక్కొక్క తప్పుని, రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో హయాంలో జరిగిన ప్రతి తప్పుని ఒక్కొక్కటి గుర్తు చేస్తూ ఉన్నారనమాట. సో అందుకే నగ్నంగా నిలబెట్టారనే మాట వాడాల్సి వచ్చింది. యాక్చువల్ నేను విజయవాడ గుంటూరు మధ్యలో హైవే పక్కన ఉన్నాను, పక్కనే ఆగున్నాను, ఆగే వీడియో చేస్తున్నాను, నో ప్రాబ్లం. సో ఇప్పుడు అనిత గారు మాట్లాడే సందర్భంలో, హోంమంత్రి అనిత గారు మాట్లాడే సందర్భంలో అమరావతిని కాపాడుకున్న చరిత్రను భావితరాలకు తెలియాలి, అక్కడ అమరావతి ఉద్యమం చేస్తున్నప్పుడు రైతులు, మహిళలను అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని లాక్కెళ్ళారు అని ఒక పాయింట్ లేవనెత్తారు. అలాగే అచ్చెన్నాయుడు గారు మాట్లాడే సందర్భంలో మండలి చైర్మన్గా ఉన్న షరీఫ్ గారిని మతం పేరుతో తిట్టి వేధించారు. సో ఆయన సంతకం లేకపోయినా సరే అక్కడికి గవర్నర్ గారి దగ్గర పంపించేశారు, ఒత్తిడి చేశారు, తీవ్రమైన ఒత్తిడి చేశారు. 3 రాజధానుల బిల్లు మీద అప్పటి మండలి చైర్మన్గా ఉన్న షరీఫ్ గారిని సంతకం చేయమని, అనుకూలంగా వ్యవహరించమని విపరీతంగా ఒత్తిడి చేశారు, మతం పేరుతో తిట్టారు, వేధించారు అని చెప్పి అచ్చెన్నాయుడు గారు ఒక పాయింట్ గుర్తు చేశారు. అలాగే నారా లోకేష్ గారు చాలా కీలకమైన పాయింట్లు మాట్లాడారు, ఒక రకంగా ఎమోషనల్గా మాట్లాడారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంత కీలకమైన ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద చర్చ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు. మేబీ ఆయన బెంగళూరులో టీవీ చూస్తున్నారో లేదంటే పడుకున్నారో ఏంటనేది నాకు తెలియదు. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకమా కాదా, అమరావతికి వ్యతిరేకమా అనుకూలమా అనేది తెలియాలి, తేల్చాలి అనే అంశాన్ని లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అండ్ ఇది కేవలం ఒక తీర్మానం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కావాల్సింది, ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయేది. సో గత 5 ఏళ్ళు ఏ విధంగా వేధించారు, ఏ విధంగా కేసులు పెట్టారు, తనను కూడా శాసనమండలిలో ఉన్నప్పుడు ఈ చర్చ సందర్భంగా, అమరావతి మీద చర్చ సందర్భంగా తన మీద దాడికి ప్రయత్నించడం, తన మొబైల్ లాక్కోవడం, తన చేతుల్లో ఉన్న ఫైల్స్ లాక్కోవడం, వైసీపీ హయాంలో ఏం జరిగింది అనేది లోకేష్ గారు కూడా చెప్పే సందర్భంలో కాస్త ఎమోషనల్ అయ్యారు ఆయన. అలాగే ఆయన స్పీచ్ ప్రారంభించినప్పుడు జై అమరావతి స్టార్ట్ చేశారు అండ్ స్పీచ్ ఎండ్ చేసినప్పుడు కూడా జై అమరావతి అంటూ ముగించారనమాట. అలాగే సో అచ్చెన్నాయుడు గారు ఇంకో మాట మాట్లాడారు. సో అమరావతి మీద ఏమాత్రం సెంటిమెంట్స్, ఎమోషన్స్, మంచి అభిప్రాయం లేని వ్యక్తులు ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే వాళ్ళు అసెంబ్లీకి రాలేదు, రేపు పొద్దున్న ఎవరో కొంతమంది బ్రోకర్ల చేత మనల్ని తిట్టిస్తాడు, మాట్లాడిస్తాడు అని చెప్పి మాట్లాడారు. అలాగే మరో మంత్రి సత్యకుమార్ గారు మాట్లాడుతూ సో ఒక కీలకమైన కామెంట్ చేశారు. అంటే నల్లమల అడవులకు వెళ్ళొద్దు, బెంగళూరులోనే ఉండిపో, ఇటు రావాల్సిన అవసరం లేదు, నీ పని ఆంధ్రప్రదేశ్కి లేదు అని చెప్తూ ఆయన ఒక చెలోక్తి విసిరారు, నల్లమల అడవులకు వెళ్ళొద్దు అని. సో ఆయన ఎందుకు మాట అన్నారో అందరికీ తెలుసు. అలాగే సవిత గారు మాట్లాడే సందర్భంలో కూడా మాట తప్పడు మడమ తిప్పడాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పుతాడు, మడమ తిప్పుతాడు, 3 ముక్కలాట ఆడాడు. ఇదే అసెంబ్లీలో మేము రాజధానికి మద్దతు ఇస్తున్నాం, అమరావతికి మద్దతు ఇస్తున్నాం అని చెప్పిన వాళ్ళే 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడారు అని చెప్పి చెప్పారనమాట. అట్లా ఈరోజు ఆల్మోస్ట్ స్పీకర్ గారితో సహా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, చివరిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా ప్రసంగించి వైసీపీ హయాంలో అమరావతి విషయంలో చేసిన ప్రతి తప్పు, అంటే ఓవరాల్గా ఈరోజు మనం 2-3 అంశాలు పరిశీలించాలి. ఒకటి, రాజధాని మీద తీర్మానం ఎందుకు చేయాల్సి వచ్చింది, భవిష్యత్తులో ఎవరు దీన్ని దెబ్బతీయకుండా, ఎవరు మళ్ళీ రాజధానిని నాశనం చేయకుండా, మార్చకుండా ఎందుకు మారుస్తారు, ఎవరు మారుస్తారు, అలా రాజధాని ఉండడం ఎవరికి ఇష్టం లేదు, వైసీపీకి ఇష్టం లేదు, ఎందుకు ఇష్టం లేదు అనేది వివరించారు. వాళ్ళ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అమరావతిని ఏ విధంగా నాశనం చేశారు, ఏ విధంగా రాష్ట్రానికి నష్టం చేశారు అనేది పోసుకొచ్చినట్టు వివరించారు. రైతుల మీద కేసులు పెట్టడం, రైతులను వేధించడం, 3 ముక్కలాట చేయడం, ఆ బిల్లులను బలవంతంగా ఆమోదించడానికి అప్పట్లో శాసనమండలిలో టీడీపీ సభ్యులను వేధించడం. సో ఇవన్నీ కూడా ఏ విధంగా జరిగాయి అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎటువంటిది, ఆయన పరిపాలన ఏ విధంగా సాగింది, ఆయనకు రాజధాని అమరావతి అంటే ఎందుకు ఇష్టం లేదు, అక్కడ రైతుల మీద ఎందుకు ఆయన ద్వేషం పెంచుకున్నాడు అనేది కూడా ఈరోజు బిల్లులో చెప్పారనమాట.
అలాగే అమరావతి విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అట్లీస్ట్ ఆ 11 మంది ఈ రోజైనా వచ్చి ఉండాల్సిందే అని చెప్పి స్పీకర్ గారు కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు. అంటే ఈరోజు మీటింగ్ పెట్టిన అజెండా ఏంటి, ఉద్దేశం ఏంటి, ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి. ఆ తీర్మానం చేయడం ఎంత, 10 నిమిషాలు 15 నిమిషాలు చాలు. కానీ తీర్మానం ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది వివరించారు, గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా. సో దీనిలో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు సుదీర్ఘంగా మాట్లాడుతూ, మంత్రి నారాయణ గారు చాలాసేపు మాట్లాడి, వీళ్ళు నలుగురు స్పీచ్లు మెయిన్ ఎక్కువ టైం ఉన్నాయి, మిగిలిన వాళ్ళందరూ తలో కొంతసేపు అలా మాట్లాడుతూ వచ్చారనమాట. సో ఓవరాల్గా తీర్మానం అయితే ఆమోదించారు. చివరగా ఆమోదించి కేంద్రానికి పంపిస్తున్నట్టు చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన తప్పులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే ప్రజలకు గుర్తు చేశారు మరోసారి, ఇదిగో వైసీపీ ఇలా చేసింది, నాశనం చేసింది మన రాష్ట్రాన్ని, కాబట్టి గుర్తు పెట్టుకోండి అని. లోకేష్ గారు మాట్లాడే సందర్భంలో పొరపాటున మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు వస్తే అమరావతిని నాశనం చేయకుండా అని అన్నప్పుడు వెనకున్న ఎమ్మెల్యేలు చాలామంది లేదు వాళ్ళు మళ్ళీ రారు, వాళ్ళు రాకూడదు అని చెప్పి బలాలు చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు లోకేష్ గారు మాట్లాడే సందర్భంలో వైసీపీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందన్నట్టు మాట్లాడారు. వాళ్ళు రారు, రానివ్వం, మనమే ఉంటాం అని ఒక భరోసా ఇచ్చారనమాట. సో అట్లా వైసీపీ చేసిన తప్పులు గుర్తు చేసి వీళ్ళ ఐక్యతను చాటుకొని ఓవరాల్గా ఈరోజు మీటింగ్ అయితే అలా జరిగింది. సో తీర్మానాన్ని పంపించారు. థ్యాంక్ యూ.